మన చుట్టూ మనం అంటే గిట్టని వాళ్ళు, మనం చేస్తున్న పని చూసి ఓర్వలేని వాళ్ళు, మన విజయాన్ని చూసి అసూయపడే వాళ్ళు, మన అభివృద్ధిని చూసి ఆడిపోసుకునే వాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు, మన మీద రాళ్లు వేసే ప్రయత్నం చేసినప్పుడు, మనల్ని మాటలతో గాయపరిచినప్పుడు, నిరుత్సాహపరిచినప్పుడు నిట్టూర్పులు విడవలసిన అవసరం లేదో. మనకు ఏ బాధ్యత అయితే ఇవ్వబడిందో, ఏ పరిచర్య అయితే ఇవ్వబడిందో, ఏ ఉద్యోగం అయితే ఇవ్వబడిందో, ఏ పని అయితే ఇవ్వబడిందో, ఏ వృత్తి అయితే నువ్వు కలిగి ఉన్నావో, ఏ వ్యాపారం అయితే నువ్వు చేస్తున్నావో, ఏ కుటుంబాన్ని అయితే నువ్వు కలిగి ఉన్నావో, దాన్ని కాపాడుకునే ప్రక్రియలో దేవుని వైపుకు చూడు. ఆయన నీ పక్షమున ఉన్నాడు అనే వాస్తవాన్ని గ్రహించు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకంటే బలవంతులు కావచ్చు, నీకంటే తెలివైన వాళ్ళు కావచ్చు, నీకంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, నీకంటే పరపతి గలవాడు వాళ్ళు కావచ్చు, కానీ వీళ్ళందరికంటే మించిన వాడు నీ పక్షమున నిలబడి నీతో పాటు నీ తరఫున యుద్ధం చేసే దేవుడు. కాబట్టి ఆయన వైపుకు చూడు.